వెల్కమ్ టు మరా మీడియా. సోహన్ బాబు కాంస్య విగ్రహం ఏర్పాటు అయితే మాత్రం సోహన్ బాబు అభిమానులు అయితే మాత్రం నిజంగా చాలా ఆనందపడుతున్నారు. మా నటుడికి ఇన్నాళ్ళకి విశాఖపట్నంలో ఒక కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం అనేది కూడా చాలా వాళ్ళందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చారు, కొంతమంది తెలంగాణ నుంచి అభిమానులు వచ్చారు, తెలంగాణలోనే వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. సార్ నమస్తే, ఏం పేరండి? కనుకుంట్ల సారయ్య, జగన్, భూపాలపల్లి. మీరెవరు సార్? అభిమానులం అండి. ఇప్పుడు కాదు, నేను 3వ క్లాస్ నుండి సోహన్ బాబు అభిమాని. మీకు స్పెషాలిటీ ఉందంట కదా, సోహన్ బాబు గారు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారండి? శోభన్ బాబు గారు 228 సినిమాలలో యాక్షన్ చేసిండ్రు. మీకు తెలుసా? మీరు ఆ పేర్లన్నీ అనగ్నంగా చెప్పేస్తారు, నిజమేనా? చెప్పగలనండి. చెప్తారు మా ఫ్యాన్స్కి? ఓకే సార్. జననం మరణం సాధారణం, ఆ రెండింటి మధ్య అద్భుతంగా జీవించడం అసాధారణం. అది సాధ్యం చేసి చూపించిన నీ వయనం మాకందరికీ ఆదర్శం, అనుసరణీయం. సోగ్గాడా, నీ స్ఫూర్తి అనుసరణీయం, నీ మార్గం ఆచరణీయం. అందుకే నా ఈ ప్రయాణం. సక్కనోడుగా శ్రావణ సంధ్యకు బంధం వేసి జీవన పోరాటం కోసం డ్రైవర్ బాబుగా మారి విరక్తి చెంది విజృంభణ గావించిన మిస్టర్ భరత్, శ్రీవారుగా కార్తీక పౌర్ణమి నాడు పున్నమి చంద్రుడుగా బయలుదేరి కళ్యాణ తాంబూలం కోసం ఉమ్మడి మొగుడుగా పుణ్య దంపతుల కీర్తిని సంపాదించిన అడవిరాజా నేడు అన్నా చెల్లెలపై జీవనరాగం పూరిస్తూ సంసారంలో విసిగెత్తి చట్టంతో చదరంగమాడుతూ దొరికితే దొంగలుగా దోషి నిర్దోషుల్ని గుర్తించడానికి సర్పయాగం చేసిన బలరామకృష్ణుడు ఏవండి ఆవిడొచ్చింది అని పిలవగానే వెళ్ళి జీవిత ఖైదీని అనుభవించి ఆస్తి మూరడు ఆశభారడు కాదు అన్న అడవి దొరబాబై తొలి చిత్రంతోనే దైవబలం పొంది భక్త శబరి లాంటి కన్నతల్లి ఆశీస్సులతో ఏ తరానికైనా ఈ తరం మనిషిని అనిపించుకున్న బాబు కాంబోజరాజు కథ విని గూఢాచారి 116 దెబ్బకుట్ట దొంగల ముట్ట అంటూ దేశద్రోహుల ఆట కట్టించిన వంశోద్ధారకుడైన ఘరానా గంగులు రాజు విడలేనన్న ఇరుగు పొరుగులోని లోగుట్టు పెరుమాల కిరికానన్న నిండు హృదయాలలోని మూగ ప్రేమను గుర్తించి రామాలయంలో నివాసం ఉంటున్న తల్లిదండ్రుల అన్నదమ్ముల ఇంటి గౌరవం కాపాడిన సత్యకాలపు సత్తయ్య, చోగ్గాడి కాపురంలోని మల్లెపువ్వు లాంటి మంచి మనసులు ప్రేమ బంధంతో గోరింటాకు పెట్టుకొని కార్తీక దీపం వెలిగించి జీవిత రథంపై సంపూర్ణ ప్రేమాయణం సాగించి బంధాలు అనుబంధాలకు తోడు నీడగా నిలిచినటువంటి ప్రేమమూర్తులైన భార్యాభర్తలు, పంతాలు పట్టింపులకు నిలయమైన విచిత్ర కుటుంబంలోని మహాలక్ష్మి లాంటి అమ్మమాట కోసం జీవిత నౌకలో చిక్కుకున్న తన చెల్లెలి కాపురాన్ని చక్కదిద్దిన పొట్టి ప్లీడరు, ఇదా లోకం అంటూ దొంగ పెళ్లిలో తాను కొంగుముడి వేసిన భార్యామణి యొక్క మాంగళ్య బలంతో రాజాల వెలుగొందిన మిస్టర్ విజయ్, బుద్ధిమంతుడైన మంచి బాబాయ్, నిండు మనిషిగా చక్రవాకంలో ఉన్న గంగా మంగళకు తన బంగారు చెల్లెలైన చండీప్రియకు పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు తానే నిలిచిన అభిమన్యుడు, ఇద్దరైన కృష్ణార్జునులు ఇద్దరి మిత్రులై కాలం మారింది అంటూ నర్తనశాలలో కోడత్రాసులా బుసగొట్టుచున్నటువంటి జగజ్జంత్రులైన అందరు దొంగలను అంతం చేసిన జాకీ జగన్లు, జీవన తరంగాల్లో చిక్కుకున్న తన చిన్ననాటి స్నేహితులైన ముగ్గురు మిత్రులను రక్షించుకోవడానికి దానవుడైన ఖైదీ కాళిదాస్, రక్త సింధూరం సిద్ధించి సత్యమేవ జయమంటూ బంగారు పంజరంలో బలిదానమైన వీరాభిమన్యుడు, సంపూర్ణ రామాయణంలోని లవకుశలతో దేవుడు మావయ్య అనిపించుకున్న పెద్ద కొడుకు, కోరుకున్న మూడు కావాలని కోడనాగు లాంటి కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త పిన్ని అంటూ చదువుకున్న అమ్మాయిలైనటువంటి పొగరుబోతూ తహసీల్దార్ గారు అమ్మాయిల అహంకారాన్ని అణిచిన గుణవంతుడైన నా తమ్ముడితో గిరిజా కళ్యాణం జరిపించిన సన్నాయి అప్పన్న, దొరగారింట్లో దొంగోడైన నాయుడు బావ, ఇల్లాలకి చేసిన భాషల కోసం జైలు పక్షిలా జీవిత ఖైదీని అనుభవించిన ఖైదీ బాబాయ్, వంశగౌరవం కోసం మానవుడు దానవుడైన ఇద్దరు కొడుకులతో ముగ్గురు మనగాలుగా నిలిచి జగజ్జట్టీలైన జేబు దొంగలకు మోసగాడైన జూదగాడు, ప్రతీకారం కోసం రాముడు పరశురాముడై మనుషులు మారాలి అంటూ బలిపీఠంపై దండయాత్ర సాగించి ధర్మపీఠం దద్దరిల్లించిన రాజ్ కుమార్, కక్ష సాధించుటకు మునగాడిలా ముందడుగు వేసిన జగముండి బావ, మరదళ్లకు పుణ్యం కొద్దీ పురుషుడైన వెంకయ్యనాయుడు బావ, ఇల్లాలు పీరాల చేత దీపారాధన చేయించి ఇల్లాలి కోరికతో రాధాకృష్ణతో జీవన్జ్యోతి వెలిగించిన ఊరికి సొగ్గాడు, గడుసు పిల్లాడు అనుకున్న కిలాడి బుల్లోడు, మైనర్ బాబుగా డాక్టర్ బాబు ఖ్యాతిని గాంచి దేవాలయంలో జరిగిన స్వయంవరంలో దేవత లాంటి కథానాయకురాలైన శారదను సొంతం చేసుకొని ఓ శిష్యంద్రి చిట్టిబాబు ఇద్దరు అమ్మాయిలతో 12 జీవితం సాగించి అల్లుడు గారు జిందాబాద్ అనిపించుకున్న పిచ్చి మహారాజు, ప్రైవేట్ మాస్టర్ పాఠాలతో కాలాంతకులైన ఇద్దరు దొంగలు మంచి మిత్రులై మన్నే గుండెలతో జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో రామబాణం సంధించిన రఘురాముడు, అశ్వమేధ యాగం చేసి అగ్ని నక్షత్రమై వెలుగుచున్న మా హలో గురుగారు, అఖిలాంధ్ర ప్రజలకు సొగ్గాడై
చలనచిత్ర పరిశ్రమకు మహారాజైన మా నటభూషణ్ శోభన్ బాబు స్థిరస్థాయిగా ఈ అభిమానుల గుండెల్లో కొలువై ఉంటాడు అన్నది జగమెరిగిన సత్యం. గ్రేట్ సార్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఈ సోహన్ బాబు 228 సినిమా పేర్లు కూడా అనగ్రంగా పాట రూపంలో చెప్పేశారా? అంతే సార్. ఎంత ప్రాక్టీస్ చేశారండి దీనికి? ఇక అది నా అభిమానం అట్లాంటిది, నా అభిమానం అట్లాంటిది. నాకు ఏది అవసరం లేదు సార్, శోభన్ బాబు నాకు స్ఫూర్తి. ఆయన మార్గం ఎందుకు అంత పిచ్చి అభిమానం సోహన్ బాబు గారు? ఫిలాసఫీ అట్లాంటిది, ఆయన నడవడిక అట్లాంటిది, ఆయన మనస్తత్వం అట్లాంటిది. ఒక వ్యక్తి యొక్క ఆచరణ విధానాన్ని బట్టి అది నచ్చిన వాళ్ళు ఆయన వెనకాలనే ఆయనను ఆచరిస్తూ ఉంటారు, అనుసరిస్తూ ఉంటారు. అందులో నేను ఒకరిని. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మహాబాబు నగర్, వనపర్తి. ఎక్కడండి? వనపర్తి తెలంగాణ. తెలంగాణ. ఏంది సార్ మీరు సోహన్ బాబు అభిమానం, వచ్చారు? పిచ్చి అభిమానం సార్, పిచ్చి అభిమానం. శోభన్ బాబు వారసంగా రియల్ ఎస్టేట్ పని చేస్తాను సార్, చాలా అభిమానం. ఇక్కడనే కదా సార్, బాంబేలో శోభన్ బాబు ప్రోగ్రామ్ కూడా వెళ్తాం, మద్రాసులో వెళ్తాం, బెంగళూరులో వెళ్తాం. శోభన్ బాబు అంటే పిచ్చి అభిమానం. ఎందుకు సార్, ఎందుకు అంత అభిమానమే సార్, ఎందుకని చెప్పడానికి లేదు, దానికి అంతం లేదు. కలిసాం సార్. ఏం చెప్పారు కలిసినప్పుడు? ఏం చెప్తారు సార్, మంచిగా చదువుకోండి, మంచి ఉద్యోగం సంపాదించుకోండి అంటారు, ఫ్యామిలీ చూసుకోండి అని చెప్తారు అన్నట్టు. మీరెవరండి? మాది విజయనగరం సార్. విజయనగరమా? ఎప్పుడు వెళ్ళినా అభిమానుల గురించి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మా బాగోగుల గురించే, మీ తల్లిదండ్రులు మీ కుటుంబాల తర్వాతే నన్ను. ఒకరోజు ఒక సినిమా చూడండి, నచ్చితే లేకపోతే మరొకసారి వెళ్ళండి. అంతేగాని కుటుంబాలను వదిలేసి మీరు అభిమానులుగా తిరక్కండి అనేసి ఆయన ఎప్పుడు మా అభిమానులందరికీ చెప్తారు. మరి ఈరోజు రిటైర్ అయిపోయి ఆయన చనిపోయిన 15 సంవత్సరాలైనా మాకు ఆ అభిమానం అలాగే ఉన్నది. సో ఆయన రిటైర్ అయ్యి ఇంకా అంతకుముందు 10 సంవత్సరాల ముందు రిటైర్ అయ్యారు. ప్రపంచంలోని 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాల ముందు రిటైర్ అయిపోయిన వ్యక్తిని, 15 సంవత్సరాల ముందు చనిపోయిన వ్యక్తిని ఇంతగా ఆరేజించే అభిమానులు ప్రపంచంలోని సోమన్ బాబు గారి అభిమానులు ఒక్కలే. ఆ మహారాజు ఆయన మా ఎన్ని పేర్లు పెట్టినైనా ఆయన మహారాజే మాకు. ఎన్ని సంవత్సరాలైనా. ఈయన మా శ్రీరామ్ గారు కర్ణాటక నుంచి వచ్చారు. వస్తుంది. కర్ణాటక నుంచి వచ్చారు వైజాగ్. అవును. దేనికోసం అండి? మేము శోభన్ బాబు అంటే మాకు ప్రాణము. శోభన్ బాబు ఫ్యాన్ మేము ఆయన్ని మైనార్ బాబు ఫిలింలో నుంచి నేను ఆయన అభిమాని. వాళ్ళ ప్రోగ్రామ్ ఎక్కడే కానీ ఎంత పనుండే కూడా ఇష్టపడి వచ్చేస్తాను. మాది కర్ణాటక, కోలార్ డిస్టిక్, బిటిఎం అంటే బేతమంగళ, కేజీఎఫ్ తాలూకు. మేము వాళ్ళ కోసం ఏమే ప్రోగ్రామ్ ఉన్నా కూడా నేను నేను ఆల్రెడీ కేఎస్ఆర్లో ఎంప్లాయీ అయినా డ్యూటీకి నేను వదిలేసి వస్తుంటాను. ఎందుకు సార్ అంత అభిమానం? ఎందుకు? అవును, అది ఏమో ఆయన అంటే మాకు ప్రాణము. వాడి ప్రోగ్రాం ఎక్కడే ఉన్నిలే, ఇక్కడే కాదు, హైదరాబాదు, కర్నూలు, అనంతపురం, ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నాను పోతూ ఉంటాను. సోహన్ బాబు గారిని కలిసారు ఎప్పుడైనా? లేదు, వాళ్ళ కొడుకుని కలిశాను, కరణ్ శిశు వాళ్ళని. శోభన్ బాబుని ఒకసారి నేను మైసూరులో మాట్లాడకపోతే తిట్టేశాడు. మీరు చదివేటప్పుడు మాకు 2 రూపాయలు టికెట్ ఇస్తే ఫిలిమ్స్ వచ్చినా ఎందుకు ఇక్కడ వస్తారని తిట్టా మమ్మల్ని అన్న తిట్టేసా. దానికే నేను ఇప్పుడు చెన్నైలో ఎక్కడే ప్రోగ్రామ్ కానీ శోభన్ బాబు ప్రోగ్రామ్ అంటే పోతూ ఉంటాను. అవును. ఆయన ఒక నేర్పించిన దారి కానివ్వండి, ఆయన చెప్పిన మాటలు మీకు స్ఫూర్తినిస్తాయండి? అవును, 100%. మాకు హ్యాబిట్ లేదు, మాకు ఉండేది ఒకే ఒక హ్యాబిట్. శోభన్ బాబు ప్రోగ్రామ్ ఎక్కడున్నా కూడా పోయి చూడాలనేది ఒకే హ్యాబిట్ మాకు ఉండేది, అంతే. ఆయన ఎప్పుడు కూడా డబ్బులు వేస్ట్ చేయకండి, భూమిని కొనండి అని చెప్తా ఉంటారు. నమ్మేరావంతా? నమ్మాము 100%. నేను ఒక ఎగ్జాంపుల్లో 40,000 రూపాయలు ఇచ్చి ఒక సైట్ తీసుకున్నాను. ఈ పొద్దు 18 లక్షలు పోతుంది ఆ సైట్. దాంట్లో ఇల్లు కట్టుకొని ఆరాంగా ఉన్నాను ఫ్యామిలీతో. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ జిల్లా తొర్రూరు నుంచి వచ్చామండి. తెలంగాణ. మీరు వైజాగ్ వచ్చారు? వైజాగ్ వచ్చాం. ఈ ప్రోగ్రామ్ కోసం ఒక 4-5 వచ్చాం వరంగల్ నుంచి. అభిమానం అంటే నేను ఆయన అభిమానం అంటే ఆదర్శం. ఎందుకంటే ఆయనకు అప్పుడు ల్యాండ్ లైన్ నుంచి ఫోన్లు చేసి మాట్లాడేది. సార్ అంటే ఇప్పుడు వస్తున్నారు కదా, ఈ రోజు చూడొచ్చు కదా, మా సినిమాలు కావాలంటే ఇవాళ వస్తాయి చూడండి, అది ఇది అనేది. మీ తల్లిదండ్రులు మంచిగా చూసుకోండి, మీరు ఆర్థికంగా ఎదగండి, భూములు కొనుక్కోండి అన్నాడు. అదే పాలసీ ఏంబడి నేను ఆయన చెప్పినట్టే వ్యవసాయ భూమి ఒక 20 ఎకరాలు కొనుక్కున్నాను. ఆయనకు ఆదర్శం, అంతే నాకు శోభన్ బాబు అంటే. ఓకే సార్. సార్ మీరు వరంగల్ నుండి వచ్చానండి. ఎలా ఉంది సార్ ఆయన అభిమానం మీకు? ఎలా ఉండదు? కలిసారు ఎప్పుడైనా? కలిసామండి, చేసాము, తిరిగాము, చాలాసార్లు కలిసాం, ఫోటోలు దిగాము. అంటే పిచ్చి అంతే, కోసుకుంటాం అంతే. అంటే పిచ్చి. సోహన్ బాబు నటులు అభిమానులు అంటే ఒక్కసారి ఆయన అభిమానిస్తే ప్రాణంతో ఆయనతోనే ఉంటారంటారు, నిజమే? ఆయన గుణం అలాంటిది, ఆయన నేర్పే పాట అలాంటిది, చూపించే దారి అలాంటిది, ఆయన సినిమాలు తీసేది అలాంటివి. కుటుంబం గురించి, కుటుంబ సభ్యుల గురించి, కుటుంబ కథ చిత్రాలు బాగా తీస్తాడు. అందుకోసం అంటే చాలా ఇష్టం, చాలా లైక్, ప్రాణం.
ముఖ్యంగా ఆయనకి మహిళల్లో విపరీతమైన అభిమానం అండి. ఆ? మహిళల్లో ఆయనకి కాజీపేట నుండి వచ్చాను. కాజీపేట శ్రీనివాస్ నా పేరు, వరంగల్ జిల్లా. నేను సినీ సోకడ్ అని అభిమానంతో తీస్తున్న పుస్తకం ఇది. మీరేసారా? ఇది నేను వేసాను. సో నేను 1980లో ఫ్యాన్స్గా స్థిరపడి ఈ రోజు వరకు కూడా ఆయన మీద అభిమానాన్ని కొనసాగిస్తున్నాను. ఆయన ద్వారా యూట్యూబ్ ఛానల్స్ కూడా క్రియేట్ చేశాను. శ్రీనివాస్ ఆర్ట్స్ కళాజ్యోతి అని 2 యూట్యూబ్ ఛానల్స్ కూడా కేవలం శోభన్ బాబు మీదనే చిత్రీకరించి నేను వీడియోస్ చేస్తున్నాను. ఆ వీడియోస్ ప్రజాదరణ. మీలాంటి అభిమానులు ఒక ఎత్తు అయితే మహిళా అభిమానులు ఒక ఎత్తు అండి. అవును, అంత చాలా విపరీతమైన ఉన్న నటుడు శోభన్ బాబు. మహిళా నాయకుడిగా తనే, వేరే హీరోని ఊహించుకోరు సినిమా పరిశ్రమలో సినీ ప్రేక్షకులు ఎవరైనా కానీ. సో ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు క్యారెక్టర్లు అన్నీ ఆయనకే వచ్చేవి. అవును, దానివల్ల కూడా ఒక మంచిగా ఫాలోయింగ్. ఇల్లాలు ప్రియరాలు, ఆ కార్తీక దీపం, ఈ క్రమంలోనే పెద్ద సక్సెస్ అయిన చిత్రాలు అవి. దేవదాయిగా అది బంపర్ సూపర్ హిట్ అనుకోండి. మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన ఏకైక నటుడు శోభన్ బాబు. మీరే గురించి వచ్చారు సార్ మా మామూలు సార్ మరి మహబూబ్ నగర్ తెలంగాణ. శోభన్ బాబు గారితో, శోభన్ బాబు గారి అబ్బాయితో, శోభన్ బాబు మన్మన్తో దిగిన అనుబంధం మాకుంది. మళ్ళీ జన్మ అంటుంటే శోభన్ అభిమానులుగానే పుడతాం. మళ్ళీ మీ అభిమాన హీరోగానే ఉన్నారు. అదే, మేము ఎక్కడ డైవర్ట్ కాము. మేము బతుకున్నంత కాలము మా బాబు గారి అభిమానులమే. మా బాబు గారి కుటుంబంలో మేము ఒక సభ్యులం. మా బాబు గారి కుటుంబంలో మేము ఒక సభ్యులం. మళ్ళీ జన్మ అంటుంటే బాబు గారు కూడా మేము పుట్టాలి. మా అభిమానులు కూడా బాబు గారి అభిమానులు కానీ మళ్ళీ జన్మ అంటూ పుట్టాలని మా యొక్క కోరిక ఎప్పటికీ. మీదే ఊరండి? మేము వరంగల్ జిల్లా చెన్నరోపేట మండలం నుంచి వచ్చామండి. బాబు గారు మధ్యతరగతి కుటుంబీకులకు కానీ మీరన్నట్టు ఆడవారి అందాల నటుడుగా అతని సినిమా వచ్చిందంటే ఆడవారి గాజులు పలిగే చీకలు పట్టుకుంటానని అతను ఒక మధ్యతరగతి కుటుంబాలకు చక్కని సినిమాలను స్ఫూర్తిదాయకంగా ఇచ్చేది. అందుకే అతను మీ కాలాన్ని మేము తిరిగేయలేము, ఎందుకు మీ టైంని వేస్ట్ చేసుకుంటారని మమ్మల్ని కోప్పడేవారు. అతని అలా కోప్పడానికి ఇంకా అతనిపై మాకు అభిమానం ఎక్కువ పెరిగి ఉండేది. అతను అంటే మాకు ఇన్స్పిరేషన్ అండి. నా పేరు ఒడ్డి వెంకటేశ్వర అండి, ఇక్కడ విశాఖపట్నమే. ఎలా అనిపిస్తుంది ఈరోజు? చాలా ఆనందంగా ఉందండి. ఇప్పటి నుంచి అంత కంచరపాలు ఒక విగ్రహం ఉంది, ఇది 2వ విగ్రహం. ఇదే మొట్టమొదటి అండి. మాకు శోభన్ బాబు అంటే చిన్నప్పుడు చాలా అభిమానం అండి. ఎందుకంటే క్లాస్ కానీ మాస్ కానీ పౌరాణిక కానీ ఏ తరహా చేయాలని ఆయన ఒక్కరికి చెల్లుతుందండి. అందువల్ల ఆయన అంటే మాకు ప్రయాణం అండి. గారు నా పేరు. హైదరాబాద్ నుంచి 1975 నుంచి అభిమానిని. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 50 సంవత్సరాలు అవుతుంది. మా అక్కయ్య సినిమా వచ్చి కూడా 50 సంవత్సరాలు అవుతుంది. 1974లో వచ్చింది. అంటే ఆయన సినిమా అంటే పరిరస్తాను నేను. వారంలో ఆ సినిమాలు కొట్టుంటాయి. ఇప్పటికీ చూస్తారా? ఇప్పటికి చూస్తా. ఇంకొకటి ఏం తెలుసా, మా నాన్నగారికి నాకు గొడవ అయింది. గొడవంటాకు సినిమా చూసిన తర్వాత 10 ఇయర్స్ మాటలు బంద్ చేసిన. అంత అభిమానం. చేతి మీద ఏదో ఉంది, ఏంటంటే అది శోభన్ బాబు అని టాటూ వేయించుకున్నారా మీరు అప్పట్లో? అప్పుడు కాదు, మొన్న ఒక 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ అవుతుందా? శోభన్ బాబు అని టాటూ వేయించుకున్నారు. ఎందుకంటే అంత అభిమానం ఆయన అంటే? అభిమానం అంటే ఆయన మా పంచ రోజు ఒక్కసారైనా యాడ్ చేస్తా ఆయన. మేము పోయినప్పుడు మాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. జీవితకాయ షూటింగ్లో మా బాగా సినిమా తీసిన ఫోటోలు చూపించాను. చూపిస్తే ఈ ఫోటోలు నీ దగ్గర ఎక్కడ అంటే అవి రాసపట్టి బీబీగిరి రాసపట్టి నిలయంలో దిగిన ఫోటోలు మా బాగా నాకు ఇస్తే నేను దాచిపెట్టి చూపించిన జీవితకాయ షూటింగ్లో హైదరాబాద్కి వచ్చినప్పుడు. అంత అభిమానం. 5 గంటలు ఉన్నాను. ఆశమూడి ఆశాబాద చూశాను, అద్విదోడ చూశాను, మరి బలామ కిషోర్ ఫంక్షన్కి వెళ్ళాను. మన సినీ గోయల్ ఫిలిం అవార్డ్ ఫంక్షన్కి ఫస్ట్ పరిచయం నాకు అతనికి ఎప్పుడంటే మార్చి 8వ తారీఖు 87లో వివి కాలేజ్ జాంబాగ్. మీలాంటి అభిమానులు ఉండడం నిజంగా అదృష్టం అండి. మేము చేసుకున్న పుణ్యం అది. ఒకసారి మస్తు అయిపోతాయి ఆయన యాద్ చేసుకుంటే. వాళ్ళ అబ్బాయి కూడా చాలా గుణవంతుడు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా బాగున్నారా, మీ ఫ్యామిలీ బాగున్నారా అని అంటాడు. అది చాలా అభిమానం. సో అది ఇక్కడ శోభన్ బాబు అభిమానులు అయితే మాత్రం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో మొట్టమొదటి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం అనేది మా అందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆయన అంటే మాకు అభిమానం కాదు, పిచ్చి. ఆయన మాకు ఒకటే చెప్పేవారు, టైం వేస్ట్ చేసుకోకండి అని ఎప్పుడూ మమ్మల్ని దెబ్బలాడేవారు. అదేవిధంగా ఆయన అందం నిజంగా చెప్పాలి అంటే ఏ హీరోకి ఉండేది కాదు. అప్పట్లో ఆయన చేసిన సినిమాలు కానివ్వండి, ఆయన చూపించిన నడకదారిలోనే అప్పట్లోనే ఆయన నాకు కలిసినప్పుడు చెప్పారు,
దయచేసి టైం వేస్ట్ చేసుకోకండి అంటే ఒక ఆయన 45,000 పెట్టి ఇల్లు కొనుక్కున్నాను, అది ఇప్పుడు 18 లక్షలు అయింది, నేను హ్యాపీగా ఉన్నాను. ఆయన చూపించిన దారి నిజంగా మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం అంటూ కూడా మేము చచ్చేంత వరకు కూడా సోహన్ బాబు అభిమానులుగానే ఉంటాం. మళ్ళీ వీలైతే వచ్చే జన్మలో కూడా మేము సోహన్ బాబు అభిమానులుగానే పుడతామంటూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని అయితే మన మేరేమిడికి వ్యక్తం చేశారు. వీడియో జర్నలిస్ట్ మోషేతో ఉదయం మేరేమిడి విశాఖపట్నం నుంచి.